బలోచిస్తాన్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బలోచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ మెంగల్ నేరుగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించారు. ఇక పాకిస్తాన్తో వేగలేమని చెప్పేశారు. పాకిస్తాన్ నుంచి విడిపోవడం తప్ప వేరే గత్యంతరం కనిపించలేదని వాపోయారు. ఇక లాహోర్లో అస్మా జహంగీర్ సదస్సులో మాట్లాడుతూ ఆయన తెలిపారు. బలోచిస్తాన్లో పాకిస్తాన్ భద్రతా దళాలు పాల్పడుతున్న దమనకాండను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో దశాబ్దాల పాటు పాకిస్తాన్ శుష్క వాగ్దానాలతో కాలం వెళ్లబుచ్చిందని మండిపడ్డారు. బలోచిస్తాన్లో అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉందని ఇప్పటివరకు పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోందని, ఇవన్నీ పచ్చి అబద్దాలని మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ స్పష్టం చేశారు. లాహోర్ సదస్సులో ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. పాకిస్తాన్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ మెంగల్ బహిరంగంగానే తాము ఇక పాకిస్తాన్తో కలిసుండలేమని తేల్చి చెప్పారు. ఇక పాకిస్తాన్తో తాము విడిపోవాల్సిందేనని, మీ దారి మీది మా దారి మాది అన్నారు బలోచ్ మాజీ సీఎం. ఆయన లాహోర్లో అస్మా జహంగీర్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పాకిస్తాన్ దశాబ్దాల తరబడి బలోచ్లను మోసం చేసింది. ఇచ్చిన హామీలను ఒక్కటంటే ఒక్కటి నిలబెట్టుకోలేకపోయింది. పాక్ మిలిటరీ అరాచకాలు ఇక భరించలే. బలోచిస్తాన్లో మీరే అత్యాచారాలు చేస్తారు, అఘాయిత్యాలు చేస్తారు, దీని వెనుక విదేశీ హస్తం ఉందంటూ ఇతర దేశాలపై నెపం నెట్టేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఆరోపణలని అఖ్తర్ మెంగల్ పాకిస్తాన్పై మండిపడ్డారు. బలోచిస్తాన్ సంక్షోభానికి కారణం అంతర్గతంగా ఒకరిపై చెప్పుకొచ్చారు. తన ఎక్స్లో ఒక పోస్ట్ కపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బలోచ్ ప్రజల సమస్యల్ని తీర్చడానికి బదులు ప్రభుత్వం బలోచ్ ప్రజల్ని అణగదొక్కుతోందన్నారు. బలోచిస్తాన్లో పాక్ ఆగడాల గురించి చెబుతూ బలోచిస్తాన్ కాలి బూడిదైపోయిందన్నారు. బలోచిస్తాన్లో కేవలం గ్రామాల్ని తగలబెట్టలేదు, పాక్ భద్రతా దళాలు బతికున్న వారిని, బలోచ్ పౌరుల్ని ఆ మంటల్లోకి నెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులతో డిన్నర్ మీటింగ్లో తాను పాల్గొన్నాను. ఈ మీటింగ్లో తాను వారికి ఒక్కటే చెప్పా, తన ముందు వేరు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని స్పష్టంగా చెప్పా. బలోచిస్తాన్ నో రిటర్న్ ఆఫ్ ది పాయింట్ నుంచి చాలా దూరం వెళ్లిపోయిందని పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పానని బలోచ్ మాజీ సీఎం లాహోర్ సదస్సులో వివరించారు. ఇదేదో తాను కల్పించుకొని చెబుతున్న మాటలు కాదు, ఇది గ్రౌండ్ రియాలిటీ అని మెంగల్ చెప్పారు. తాను కూడా వజీర్ అలం మాదిరిగా, అంటే ప్రధానమంత్రిగా బలోచ్ల నడుం విరగ్గొట్టామని తాము చూస్తూ ఊరుకోలేమన్నారు.
జనవరి 31 చివరి తేదీ కాదు, మళ్లీ జనవరి 31 వస్తుందన్నారు మెంగల్. ఇక పాకిస్తాన్లో పరిస్థితులు కూడా ఏమంత బాగాలేవన్నారు. ఇక గతంలోకి ఒకసారి వెళితే ఖాన్ ఆఫ్ కలాత్, మహ్మద్ అలీ జిన్నా మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. అది చాలా మందికి తెలిసే ఉంటుందన్నారు. తన వద్ద ఉన్న దస్తావేజుల ప్రకారం 27 మార్చ్ 1948లో ఇరు దేశాల నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. లో స్వాతంత్ర్యం వచ్చిందని సంతకం చేసిన కాగితాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇక పుట్టిన తేదీని కూడా కావాలనే దాచిపెడితే ఎలా అని పాక్ పాలకుల్ని ప్రశ్నించారు. ఆగస్టు 15ను కాస్త చెరిపివేసి 14 మార్చే వారితో తాము ఏమి ఆశించగలమో మీరే చెప్పండి అన్నారు బలోచ్ మాజీ సీఎం. ఫామ్ 14ని మార్చవచ్చేమో కానీ ఒక దేశం పుట్టిన తేదీని పాక్ పాలకులు మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరే, 14 ఆగస్టు లేదా 15 ఆగస్టు 1947లో పాకిస్తాన్ ఏర్పడింది అనుకున్నా, అయితే మార్చి 27, 1948న జిన్నాకు ఖాన్ మహ్మద్ యార్ ఖన్నా మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 7 నెలలు గడిచిపోతాయి. మరి 7 నెలల కాలంలో బలోచిస్తాన్ ఎక్కడుందని అఖ్తర్ ప్రశ్నించారు. ఎవరితో ఉందని ఆయన నిలదీశారు. తాము బ్రిటిష్ కాలనీలో ఉన్నామా లేదా హిందుస్థాన్లో భాగమైనా అయి ఉండాలి. పాకిస్తాన్ చరిత్ర పుస్తకాల్లో కూడా ఇది తనకు కనిపించలేదన్నారు. మరి బలోచిస్తాన్ ఎక్కడుందో మేము పాకిస్తాన్లో లేం, హిందుస్థాన్లో లేం, బ్రిటిష్ వారి పాలనలో లేం అంటే ఈ 7 నెలల కాలంలో బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండిందనేది అఖ్తర్ వాదనగా కనిపిస్తోంది. అయితే జిన్నాతో చేసుకున్న ఒప్పందంలో బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆ మరణం తర్వాత ఆ దస్తావేజులను పాకిస్తాన్ ఎక్కడ పాతిపెట్టిందో ఏమో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 తర్వాత నుంచి పాకిస్తాన్ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. డాక్టర్ మారంగ్ బలోచ్ బలోచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ చేశారు. ఆమెతో ఎంత దారుణంగా వ్యవహరించారో తెలుసా అని నిలదీశారు. మీకు కశ్మీర్, ఫలస్తీన్ గుర్తుకొచ్చిందేమో అంటూ చురకలంటించారు. ఎముకలు కొరికే చలి